వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు రమ్య. అందరికీ హ్యాపీ సండే. అండ్ ఈరోజు అయితే ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలి ఈజీగా టేస్టీగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ముందే చింతపండు అనేది నానబెట్టుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగానే ఉండాలి బౌల్ అనేది, ఎందుకంటే ఆ ముక్కల్ని మనం తిప్పడం అలా చేస్తూ ఉంటాం కాబట్టి. సో నేను అయితే వాష్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకొని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది, నీచు వాసన వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది అనమాట. కొంతమంది అయితే ముందే ఆయిల్ ఫ్రై చేసేసి కర్రీ చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను అనమాట, ఈజీ వే కాబట్టి. తర్వాత అలా ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక దీంట్లో నేను సరిపడా కారం, ఉప్పు, పసుపు అలాగే కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేశాక దీన్ని కూడా బాగా తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఏ కర్రీలో అయినా సరే కరెక్ట్గా వేస్తేనే ఉప్పు కారం అనేది టేస్ట్ వస్తుంది, లేకపోతే అంత టేస్టీగా అనిపించదు. అలాగే ఫిష్ కర్రీలో కూడా ఉప్పు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. అండ్ ఫిష్ కర్రీ ఎప్పుడు వండుకున్న రోజు కాకుండా ఆ తర్వాత రోజు తింటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది బాగా. తర్వాత మూత పెట్టేసుకున్నాక దాన్ని తీసేసి నేనైతే చింతపండు గుజ్జుని అయితే దాంట్లో యాడ్ చేసేసి బాగా నేను తిప్పుకున్నానండి. స్పూన్ పెట్టుకున్నాను, తిప్పుకున్నాను. ఇలా తిప్పడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అలవాటు ఉండదు కాబట్టి. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగానే అనిపిస్తుంది. తర్వాత సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు నాకు అంత గ్రేవీ వద్దు అంటే కొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక నేను స్పూన్తో జస్ట్ నేను తిప్పడం లేదు, అలా అలా కలుపుతున్నాను అంతే. ఎక్కువ తిప్పామంటే ఫ్రై అయిన ముక్కలు కాబట్టి విడిపోతాయి. సో అందుకే చూసుకొని స్పూన్ పెట్టకుండానే కర్రీని అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే నా కర్రీ అయితే అలా ఉడుకుతూ ఉందన్నమాట. మనకి ఉడకడం ఎలా ఉడికిందో తెలుసుకోవాలి అంటే ఆయిల్ అనేది పైకి తేరుతుంది కాబట్టి. సో మళ్ళీ అయితే నేను ఇక్కడ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసాక కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చాక ఒక 80% అయ్యింది కర్రీ అన్నప్పుడు నేను దీంట్లో అయితే మసాలా యాడ్ చేసుకుంటున్నాను, కర్రీ మసాలా. నేనైతే బయట నుంచి తెచ్చుకుని వాడతాను, ఏ మసాలా అయినా సరే. నాకు ఇంట్లో ప్రిపేర్ చేయడం రాదు కాబట్టి, చాలామంది అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దాన్ని బాగా ఉడికించుకోండి. ఇక్కడైతే నా కర్రీ అయితే అయిపోయింది, చూసారా పైన అంతా ఆయిల్ అయితే వచ్చేసింది. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. చాలామంది కొత్తిమీరని అయితే ఇష్టపడరు, కానీ అది వేస్తే ఫిష్ కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. దేనికి ఉండే విలువ దానికే ఉంటుంది కదా, ఏది వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఏది వేస్తే స్మెల్ బాగా వస్తుందో తెలుస్తూనే ఉంటుంది. అలాగే మనుషులు కూడా అంతే, ఎవరికి ఉండాల్సిన విలువ వాళ్ళకే ఉంటుంది, ఎవరిని డిగ్రేడ్ చేసి మస్సలు మాట్లాడకూడదు అనమాట. ఇక్కడైతే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. మేమైతే మా ఇంట్లో ట్రై చేసి నేను మీకు చెప్తున్నాను, మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఏ ఫిష్తో అయినా ఇలా పులుసు పెట్టుకొని మీ ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.